హలో, చెప్పు. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నాకు లిఫ్ట్ చేయాలని లేదు కాబట్టి లిఫ్ట్ చేయలేదు. అదే ఎందుకు? నాకు నీతో మాట్లాడాలని లేదు విక్రమ్. ఇప్పుడు మాట్లాడడం లేదా, ఎప్పటికీ మాట్లాడడం లేదా? ఏమో, నాకు తెలీదు. సరే, బాయ్. హలో. కాల్ కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలని తెలీదా? నాకు కాల్ ఏం మాట్లాడాలని లేదు. కాల్ ఎందుకు చేస్తా? సరే, సారీ. నేను నీతోనే మాట్లాడుతున్నాను, సారీ. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. ఎక్కడికి? చెప్పాను కదా, ప్రణవ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నా. నేను వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు అక్కడికి వెళ్తున్నావా? నువ్వు అక్కడికి వెళ్తున్నావానే కదా మనకి గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది విక్రమ్ వెళ్తే? సరే, నేను డ్రాప్ చేస్తాను. ఏమొద్దు, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. నేను నిన్ను డ్రాప్ చేస్తాను ప్రియా, నువ్వు కిందికి రా. ఏంటి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మీ ఇంటి దగ్గరకు వచ్చాను. అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాను విక్రమ్, ఇలా చెయ్యకురా. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. పో అనకు ప్రియా, నువ్వు రా, మనం కలిసి వెళ్దాం. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. సరే. ప్రియా. ఓయ్, చెప్పు, వినిపిస్తుంది. నేను కాల్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయాలి. సరే. వీడియో కాల్ కూడా చేస్తాను. సరే. నేను అడగకుండానే వీడియోస్ పెట్టాలి. ఇంకా దేనికి నేను అక్కడికి వెళ్ళడం? నీకు వీడియో కాల్స్ మెసేజెస్ పెట్టడానికా? ఎందుకు అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్గానే ఇక చెప్తున్నా. నేనేం హార్ష్గా మాట్లాడట్లేదు. అయినా నువ్వు క్యాజువల్గా చెప్తున్నట్లేదు, నన్ను అనుమానిస్తున్నట్టుంది. నేనెందుకు అనుమానపడతానే? ఎందుకంటే అక్కడికి నా ఎక్స్ కూడా వస్తున్నాడు కాబట్టి. ఓయ్, నేను నిన్ను నీ ఇన్సెక్యూరిటీస్ని అర్థం చేసుకుంటాను. అయినా అది ఎప్పుడో పాస్ట్లో జరిగింది, అయిపోయింది, వదిలేయచ్చు కదా. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటున్నాడు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకు, ఓవర్గా థింక్ చేయకు, అర్థమైందా? ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించు ప్రియా. ఆలోచించాను కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. లవ్ యూ విక్రమ్. ఎక్కువ ఆలోచించకు, ఇంటికి వెళ్ళు, సరేనా? బాయ్. ఏమైంది? నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది బాబు. వీడియో కాల్స్ చేస్తూ లిఫ్ట్ చేయాలి, ఫొటోస్ మెసేజెస్ పెడుతూ ఉండాలి, అంతే కదా? కానీ నాదొక కండిషన్. మళ్ళీ కండిషన్లు ఏంటి? తమరి గురించి తెలిసిందే కదా, అయినా ఊరికి ఎందుకురా నీ కోపం వస్తుంది? నేను ఎప్పుడు కోపడ్డాను? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది నాకు. నా ఫేస్ అంతా. ఫస్ట్ కండిషన్ ఏంటో చెప్పు. నాకు కుదిరినప్పుడు నేను మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటాను. నువ్వు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతా, కానీ నేను చూసినప్పుడు. నువ్వు చేసిన ప్రతిసారి రెస్పాండ్ అవ్వడం కుదరదు. ఊరికే నువ్వు కాల్స్ మెసేజెస్ చేసి వెసికించొద్దు, కొంచెం అర్థం చేసుకో. బర్త్డే పార్టీ కదా, అందరూ ఉంటారు. ఏంటి, ఓకేనా? అయితే నాకు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. సరే చెప్పు. నీ ఎక్స్ హాయ్ చెప్తే నువ్వు కూడా హాయ్ చెప్పాలి. ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పుకున్నట్టు కాదు, ఫేక్ స్మైల్తో హాయ్ అని చెప్పాలి.
వాడు నీకు ఐ కాంటాక్ట్ ఇస్తాడు, నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నువ్వు అవాయిడ్ చేయాలి. సింగిల్గా ఉండకూడదు, గ్రూప్తోనే ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే వాడు నీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే మన గురించి చెప్పాలి. అరే వాళ్ళందరికీ ఆల్రెడీ మన రిలేషన్ గురించి తెలుసు. ఇప్పుడు వెళ్ళి చెప్తే కావాల్సుకొని కన్వర్సేషన్ స్టార్ట్ చేసినట్టుంటుంది విక్రమ్. అనవసరంగా ఎందుకు చెప్పు పెంట చేసుకోవడం. సరే టైం అవుతుంది, బాయ్. మళ్ళీ ఏంట్రా? పార్టీ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకుంటా. సరే వెళ్ళొచ్చా? వెళ్ళనా? బాయ్. నీ ఎక్స్ హాయ్ చెప్తే నువ్వు కూడా హాయ్ చెప్పాలి. ఫేక్ స్మైల్తో హాయ్ అని చెప్పాలి.
హలో, ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయకపోతే కంటిన్యూగా చేస్తూనే ఉంటావా? పార్టీలో ఉన్నా, అందరితో మాట్లాడుతూ ఉండే. నీ ఎక్స్తో మాట్లాడుతూ ఉన్నావా? ఏమైందిరా ఇప్పుడు? ఏ ఏ, ఏ, నటించకే. విక్రమ్, మాట చెప్పు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను వాడి నుండి దూరంగా ఉండమని. వాడి మీద చెయ్యలేసాడే. విక్రమ్ ప్లీజ్, ఫస్ట్ నేను చెప్పేది కూల్గా విను. సి, నిజంగా వాడు ఇంటెన్షనల్గా వేయలేదు, ఏదో ఫ్రెండ్లీగానే వేశాడు. బట్ అందరి ముందు చేతీయమని చెప్తే ఇన్సల్టింగ్గా ఉంటుందని ఆ మూమెంట్లో నేను సైలెంట్గా ఉండిపోయాను రా. బట్ కావాలని చేయలేదు, ప్రామిస్. వాడి ఫీలింగ్స్ గురించి నీకెందుకే? ఆహా, కలిసిందే ఇప్పుడు, అప్పుడే వాడి ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు ఫస్ట్ బయటికి రా, మనం వెళ్ళిపోదాం. నువ్వు బయటికి వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా?